అందరికీ ప్రైజ్ లార్డ్. అక్టోబర్ 18 ఈరోజు దేవుని వాగ్దానము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. ఈ లోకంలో జీవిస్తున్న నీకు నీ శక్తికి మించిన ప్రతికూలమైన వ్యక్తులు, నిన్ను అణచివేసే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చూచి నీవు ఎన్నడూ దిగులు పడవద్దు. ఎందుకంటే నీతో వచ్చే ప్రభువు నీ శత్రువులతో యుద్ధం చేసి నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రణాళికలను ప్రభువు తారుమారు చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. మనుషులైతే విడిచిపెడతారు కానీ ప్రభువు నిన్ను ఎన్నడూ విడువడు. నీవు ఆయన సొత్తు, ఆయనకు చెందిన వ్యక్తివి. కనుక నీవు ఎన్నడూ కృంగిపోవద్దు, ఎన్నడూ దిగులు చెందవద్దు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అండగా ఉండి శత్రువులందరి మీద జయమిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారు. అలాగే నీ జీవితంలో కూడా సమస్తము జరిగించుటకు సమర్థుడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.